నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలామందికి అప్పులు ఇస్తుంటారు, ఎవరు అడిగారు కదా అని. కొంతమందికి ఇల్లు కానీ స్థలాలు కానీ పాత ఇల్లు పాత స్థలాలు అమ్ముడుపోవు, అసలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అసలు అలాంటి వాళ్ళకి ఎందుకు జరుగుతుందంటారు? వాళ్ళకి ఏమైనా గ్రహ ప్రభావం లాంటిది ఏమైనా ఉన్నాయంటారా? అవన్నీ అమ్ముడుపోవాలంటే ఏం చేయాలంటారు? పరిహారం ఏంటంటారు? ఈ ఇల్లులు అనే కాన్సెప్టు ముఖ్యంగా మనము కుజగ్రహం నుంచి చూడాలండి. తర్వాత శని ప్రభావం ఏదన్నా ఉందా అనేది కూడా చూసుకోవాలి, చంద్రుడిని కూడా చూసుకోవాలి. ఎప్పుడైతే కుజునికి సంబంధించిన ట్రబుల్స్ ఉంటాయో, అంటే మీ జాతకంలో కుజుడు కర్కాటక రాశిలో స్థితమై ఉన్న పాపార్గలమైనా కానీ మీకు ఇటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే హౌస్ పరంగా అనేది కలుగుతాయి. ఇక ముఖ్యంగా కొన్ని జాతకాల్లో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కూడా ఆ హౌస్ అనేది తొందరగా సేల్ అనేది అవ్వదు, శని ఎఫెక్ట్ జరుగుతుంటుంది. ఇక చంద్రుడు సరిగ్గా లేకోకుండా తొందరగా ఆస్తులు అనేవి ముందరికి పోవు. ఇక 4వ అంశము దానికి ఏదో ఒకటి చేతబడి చేసి ఉండడం. ఇలా 4 రకాలుగా మనం చూసుకోవాలి. ఇక గ్రహాలకు సంబంధించి అయితే వీటికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఉంటాయి. ఆ తాంత్రిక పరిహారాలు చేయడం ద్వారా కొంచెం శీఘ్రంగా ఇల్లు అమ్ముడు పోయేలాగా చేయొచ్చు. ఇక రెండో కేసు నేను ఇందాక చెప్పినట్టు, ఈ కొంతమంది మనకు పడని వాళ్ళే దిగ్బంధన చర్యలు అనేవి చేస్తారన్నమాట తాంత్రిక పరంగా. అంటే వాళ్ళ మీద ఆ స్థలంలో నిమ్మకాయలు చల్లడము, లేదంటే మంత్రించిన అక్షింతలు వేయడము. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటాము, నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇట్లాంటివి ఎర్ర నీళ్ళు కనపడ్డము, ఇట్లాంటివి ఆ ల్యాండ్స్లో దొరకడం, టెంకాయ దొరకడము, పాత బట్టలు వేయడము, ఇదంతా కూడాను ఆ ఎనర్జీని ఇంకా ఇంకా పెంచి పోషించడమే. ఇది మన అపోనెంట్స్ చేస్తూ అంటారు ఇట్లాంటివి. సో వీటికి సంబంధించి ఒక తాంత్రికుడు లేదా జ్యోతిష్యుడు ఇట్లా ఉంది, అది ఎట్లా గ్రహాల పరంగా జరిగిందా లేదంటే తాంత్రిక పరంగా ఇట్లాంటిది ఏదైనా జరిగిందా అనేది పర్ఫెక్ట్గా చూసుకొని చేస్తే పక్కా సేల్స్ అనేది జరుగుతాయి. ఇల్లైనా స్థలమైనా ఇల్లైనా స్థలమైనా కానీ ఇట్లాంటివి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ నరదిష్టి అనేది బాగా కారణమవుతుంది కాబట్టి వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ అప్పుల విషయంలో వచ్చేటప్పటికి ఎలాంటి ఇప్పుడు అప్పులకు కానీ కుజుడే కారకత్వం అండి. అందుకనే మనకు కుజుడు సరిగ్గా లేనప్పుడు అంగారక పాశుపత హోమాలు చేస్తూ ఉంటారు, రుణ విమోచక హోమాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతాయి అంటే కుజుడు అప్పుల కారకుడు. అందుకని అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు ఎక్కువగా. ఎర్రటి వస్త్రాలు ధరించుకోకుండా పసుపు వస్త్రం ధరించడం చాలా మంచిది. ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే చాలామంది చూడండి, ఇప్పుడు మంత్రించిన అక్షంతలు అన్నారు అందాక, అంటే ఏ పరంగా, మంచి పరంగా చెడు పరంగా కూడా అక్షంతలు శుభ ఫలితాలు ఇస్తాయి అంటారా? అంతెందుకండి, మనం చేసే ఇప్పుడు కొన్ని పూజల్లో మంత్రించిన అక్షింతలు ఇస్తాం, అవును ఏదైనా చల్లండి అనేది కూడా ఇస్తూ ఉంటాము. సో చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తాయి. ఎందుకు అక్షింతలే ఇస్తారు అంటే, అక్షింతలు చంద్రకారకత్వం. చంద్రుడు అంటే ఏంది? మనసు. అంటే ఆ మనసు మార్పు అనేది జరగాలని ఇవన్నీ చేస్తాం. అందుకు అక్షింతలు ఇచ్చడానికి కారణం. అంటే చాలామంది మంగళవారం అప్పు తీర్చాలి, శుక్రవారం అప్పు చేయకూడదు అంటారు, నిజమే అంటారు అది? కరెక్టేనండి. ఎందుకంటే కుజుడు అనేవాడు అప్పుకారకుడు కాబట్టి ఆయన ప్రాపర్గా మనం చూసుకోవాలి. అప్పుడు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు అనేటివి ఉంటాయి. చాలామంది ఇష్టానుసారము డబ్బులు రొటేషన్కి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ తీసుకోవడం అక్కడ పెట్టాడు, అక్కడ తీసుకొని ఇక్కడ పెట్టాడు, ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టాడు, మళ్ళీ ఈ అప్పుకి ఇంకొక అప్పు చేయడం, వాడికి దీన్ని తీసి దానికి కడతాడు, కొన్ని రోజులు దానికి తీసి దీనికి, మొత్తం జీరో జీరమడు కాబట్టి రొటేషన్ చక్రవర్తి అని ఒక సినిమా కూడా ఉంది కదండి. అట్లా రొటేషన్ చక్రవర్తి లాగా తిప్పుతూనే ఉంటాడు. వీడు పాముకునేది ఏది లేదు, ఆడ ఇది చేసేది ఊరికే డబ్బును రొటేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కుజగ్రహం అనుకూలం లేకపోవడమే. సో వీటికంతా కూడా కొన్ని రకాల పాశుపత తంత్రాలు ఉంటాయి, అవి చేయించుకుంటే చక్కగా ఉంటుంది అప్పుల పరంగా. ఇక తర్వాత వీటికి తోడు కమలాత్మికాదేవి ఆరాధన చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కమలాత్మికను ఆరాధన చేస్తే చాలా అత్యద్భుతంగా డబ్బు సిద్ధిస్తుంది. ఇక దాంతోపాటు ఈ పాశుపత హోమాలు, శనిశాంతి, భువనేశ్వరి దేవి ఆరాధన. భువనేశ్వరి అంటే మనకు ఈ స్థలాలకు ఆమె ఆధిపత్యం వహిస్తుంది, యూనివర్సల్ లెవెల్లో భువనాలన్నిటికీ ఆమె ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి వీటి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం. చూసారుగా, మరో టాపిక్తో కలుద్దాం.